నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. లేడీ అఘోరీ గారు ఏంటో ఆమె ఇక్కడిక్కడ కనిపించకపోయినా ట్రెండింగ్లోనే ఉంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రతి ఒక్కరిని అన్వేష్ గారు బయటకు లాగేస్తున్నారు. ఏదో కొలంలో ఎలక తాబేలుంటే బయటికి లాగినట్టు లాగుతున్నాడు ఆయన. ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటూ పోతున్నారు. సో మొన్న జ్యోతక్క గారి గురించి మాట్లాడారు. నాకైతే ఆయన మాట్లాడిన భాష, ఉపయోగించిన పదజాలం అయితే నాకైతే పర్సనల్గా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు లేడీ అఘోరీ గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ పేర్లు, షణ్ముఖ్ పేరు వచ్చింది, ఇంకా చాలామంది పేర్లు వచ్చాయి కదా, సిరి హనుమంతు పేరు వచ్చింది. సో మన లేడీ అఘోరీ గురించి అందరూ ఆగిపోయారు. అదేంటి ఈమె అఘోరీ కదా, ఈమెకి బెట్టింగ్ యాప్స్కి సంబంధం ఏంటి అని. నిజంగా ఉందా? అంటే అన్వేష్ మాట తీరు గురించి నేను మాట్లాడనండి, బికాజ్ దానికి నాకు కూడా నచ్చదు. ఎందుకు మాట్లాడు? ఎందుకంటే ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ వల్గారిటీ నాకు నచ్చదు. వాట్ ఎవర్ ద కంటెంట్. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆయన మాట్లాడే భాష మంచిగా లేదు అని చెప్పాలి. అదే కదా చెప్తాను. భాష తీరు మీద నేను మాట్లాడను ఆయన గురించి, ఎందుకంటే వల్గారిటీ గురించి నాకు నచ్చదు కాబట్టి. కానీ కాంటెంట్ గురించి చెప్తాను. ఈ మాట కావాలి నాకు. ఆయన మాట్లాడే భాష మీకు నచ్చుతుందా? నచ్చుతుందా అంటే నాకు నచ్చదు. బట్ అడిగే కదా నేను మాట్లాడినాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ అన్వేష్ గారి భాష నచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన సంగతి మాట్లాడుకుందాం. సో నాకు నచ్చదు కాబట్టి నేను దాని గురించి మనము సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఓకే, ఆయన ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏదైతే కొన్ని పేర్లు బయటికి తీసుకొచ్చి చెబుతున్నారో అది సొసైటీకి మంచి జరిగేలాగే చెబుతున్నారు అని అనుకుందాం. ఆయన ఒక మంచి పని చేస్తున్నారంటే ఓకే అందాం. కానీ నువ్వు చెప్పే భాష ఏంటి, ఎలా చెబుతున్నారు మీరు? ఇప్పుడు మనం కూడా నువ్వు అని అనకూడదు. మీరు ఎలా చెబుతున్నారు? ఫస్ట్ మన నుంచి ఒక మంచి అయితేనే కదా నేను చెప్పేది వింటారు. నేను చేసే పనులన్నీ పిచ్చి పనులు అయ్యి నేను ఏదైనా నీతి సూక్తులు చెప్పాను అనుకోండి, ఎవరు వింటారు? ఇప్పుడు మీరు చెప్పండి, అన్వేష్ గారి భాష గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన దాని గురించి మాట్లాడండి. సో అంటే నాకు తెలిసి ఎవరైతే శివజ్యోతి గారు ఉన్నారో దాని తర్వాత నుంచి ఆ వీడియోలో కూడా ఆయన 2-3 సార్లు ఆ పదజాలం వాడడం జరిగింది. కానీ బట్ జనరల్లీ ఆమె ఏమైతే చేశారో, బెట్టింగ్ యాప్స్ ఎక్కడెక్కడ ప్రమోట్ చేశారో అవన్నీ కూడా ఆయన చూపించాడు. ప్రతి ఒక్కటి ఆమె వీడియోలు ఉండేవన్నీ చూపించారు. ఆమె దానికి స్పందించలేదు. ముఖ్య కారణం ఏంటంటే ఆయన చెప్పింది శివజ్యోతి గారి విషయంలో 1 yearలో హౌ కెన్ ఏ వుమెన్ వితౌట్ ఎంప్లాయ్మెంట్ షీ డిడ్ంట్ వర్క్ ఫర్ ఎనీ ఛానల్ 1 yearలో. ఆమె ఛానల్లో సోషల్ మీడియా ఫాలో అవుతారా? జ్యోతక్ గారు నా చుట్టం కాదు, సోషల్ మీడియాలో ఆమె యూట్యూబ్ లో వీడియోస్ తప్ప ఇంకెక్కడ ఎంప్లాయ్మెంట్ చేశారు అంటున్నా. తక్కువ వ్యూస్ వచ్చి తక్కువ డబ్బులు వస్తున్నాయో? సరేనండి, 10 లక్షల వ్యూ తీసుకుంటే నెలకెంత? ఆయన చెప్పే ఒక అమౌంట్ ఉంది కదా, అది నాకు తెలియదు కాబట్టి దట్టు పక్క వాళ్ళ ఇన్కమ్ గురించి మాట్లాడే అంత చిన్న మనస్తత్వం నాది కాదు కాబట్టి నేను మాట్లాడాను. చేసే ప్రమోటింగ్స్ లో ఆమె లక్షలు తీసుకుంటారని మేము విన్నాము. లక్షలు వదిలేయండి, ఆమె ఎంత పెట్టి ఇల్లు కొన్నారు, ఆమె ఎంత పెట్టి కారు కొన్నారు అనేది ఆమె వీడియోలోనే చెప్పారంట. కాదు, అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు అయిందని అనుకుందామండి. 5 కోట్లు ఇలా క్యాష్ పెట్టి కొనం, మనం ఈఎంఐస్ త్రూ కొంటాం. ఎందుకు క్యాష్ పెట్టి కొనుక్కునే వాళ్ళు లేరా ఏంటి? వెళ్ళి కార్డుకి చెక్ ఇచ్చి వాళ్ళు కూడా వదిలేద్దాం. ఇప్పుడు అలాగే ఆమె అదే చెప్పింది కదా, ఈఎంఐలో కాదు నేను నా ఓన్ డబ్బుతో కొన్నానని. ఆమె బ్లూ కలర్ BMW కార్ కొన్నప్పుడు వీడియోలో ఆబ్వియస్ గా దిస్ ఇస్ ఈఎంఐ అని చెప్పలేదు. నేను ఎర్న్ చేసిన డబ్బులతో నా సొంత కళ నెరవేరింది, నేను ఒక BMW కార్ కొన్నాను, సంథింగ్ ఎల్స్ షీ సెడ్ ద వీడియో. సొంత డబ్బులు అంటే ప్రమోట్ చేసిన డబ్బులే కదండి, మరి ఆ డబ్బులు ఆమె సొంతవి కదా. అదే కదా ఆయన బయట పెడుతున్నాడు. అమ్మ బెట్టింగ్ యాప్లు తప్పని తెలిసినా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ నుంచి పక్కన పెడతా, ఆమె చీరలు ఏదో చేస్తారు. ఇప్పుడు మా బోటోలు వెళ్తేనే 30-40 వేలు 50 వేలు అంటారు. వాళ్ళు ఒక ఫేమ్ తెచ్చుకున్నారు కాబట్టి చేస్తారు, ఈజీగా లక్షల్లోనే చేసుకుంటారు వాళ్ళు. ఈఎంఐతో ఇప్పుడు నా సొంత డబ్బులేనండి, నేను కొనుక్కున్నాను కారు కొన్నారని పక్కన పెట్టండి. అక్కడ మాట్లాడేది అవును ఆమె చెప్పారు, కానీ 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. 5 కోట్లు 10 కోట్లు మన ఒక ఈఎంఐ సిస్టమ్ ఇంకోటి ఏదో ఉంటుంది, నెలకింత కట్టుకోవచ్చు. దట్ ఈస్ వాట్ అండి ఆమె చెప్పిన వీడియోలో. ఉండొచ్చు పాపం. అయ్యో స్వర్ణ గారు, ఆమె వీడియోలోనే చెప్పింది మేము ఈఎంఐలో తీసుకోలేదు అని కింద కమెంట్లలో. అదే కదా ఆ వీడియోలో ఆయన బయట పెట్టింది. ఇప్పుడు నేను ఆమెను ఫాలో అవ్వను, ఆమె నేను చూడను. అన్వేష్ గారు చెప్పిన కంటెంట్ లో ఏముందా, అది ఎంతవరకు నిజమని జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నాడా అనే దానికైనా వీడియో చూస్తాం కదా జనరల్లీ. ఇప్పుడు ఆయన నిజం చెప్తున్నాడా లేకపోతే పిచ్చోళ్ళని చేస్తున్నాడా? అవతల వాళ్ళ మీద నిందలేస్తే ఎవరు ఊరుకుంటారండి? దట్ ఇస్ అ డిఫమేషన్ ఆఫ్ ఏ సెలబ్రిటీ. డిఫమేషన్ కేసు వేయచ్చు వాళ్ళు వెళ్ళి అతని మీద.
ఉన్నది కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అతను యాడ్ చేసి ఇంకేవేవో యాడ్ చేసి వేరే ఇమేజ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి వేరే వాళ్ళ లాంగ్వేజ్ తీసుకొచ్చి ఎవరు ఊరుకోరు. వాళ్ళు ఇంతవరకు ఎందుకు స్పందించలేదంటే అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే ఆ వీడియో వాళ్ళు చెప్పిన వీడియోలో చూపించాడు అతను, ఇతను ఏం చూపించలేదు. నెక్స్ట్ ఇంకా మేడం అసలు అద్భుతమైన తారలు నలుగురు ఉన్నారు. ఒకరు టేస్టీ తేజ, ఇంకొకరు సిరి హనుమంత్. టేస్టీ తేజ విషయం మనకు ముందే తెలుసు, ప్రమోట్ చేశానని కూడా ఆయన చెప్పారు. స్టార్టింగ్ లో తెలియక చేసామని కూడా అన్న మాట మనం విన్నాం. ఎందుకంటే ఆయన జోడీగా తీసుకొస్తున్నాడు అనమాట. సో టేస్టీ తేజ ఆయన ఒప్పుకున్నాడు. ఆయన వెళ్ళి పోలీసులకి ముందు వాన్మూలం ఇచ్చాడు అని నేను ఆపేశానండి, నేను దానికి క్లారిటీ ఇచ్చానని చెప్పాడు. కానీ మేడం సిరి హనుమంత్ మేడం వైజాగ్లో అసలు 2.5 crore 3 crores పెట్టి హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనే బ్రాంచ్ ఓపెన్ చేసింది. వీళ్ళదే వాళ్ళు ఫ్రాంచైజీలా తీసుకున్నట్టున్నారు. ఫ్రాంచైజ్ అంటే డబ్బులు కట్ట దూరితే ఇస్తారు. అదే చెప్తున్నాను, వీళ్ళదే వాళ్ళు ఫ్రాంచైజీ. అమ్మాయి ఏం సినిమాలు చేస్తుంది, అబ్బాయి శ్రీహన్ ఎక్కడైనా చేస్తున్నాడా? వాళ్ళు యూట్యూబ్లో కనీసం వాళ్ళ వీడియోస్కి కూడా ఎక్కువ వ్యూస్ రావు. మీరు చూడండి వాళ్ళిద్దరిది పేజెస్, శ్రీహన్ అండ్ సిరి హనుమంత్ది, హౌ దే ఆర్ ఎర్నింగ్ అని చూపించారు బేసికలీ. ఇక్కడ నేను వాళ్ళు ఏ రకంగా డబ్బులు సంపాదించుకోలేదు, దాంట్లో నాకు రూపాయి రాదు, మీకు రూపాయి రాదు. కానీ నేను ఇప్పుడు ఈ అన్వేష్ నడుపుతున్న ఈ బెట్టింగ్ ఆ ప్రక్షాళన అని చాలామంది అంటున్నారు. కానీ ఆ కంటెంట్లో ఎంతవరకు నిజం ఉందా లేదా అనేది మాత్రమే నేను అతని వీడియోలు చూస్తాను. ఐ డోంట్ ఫాలో అన్వేష్. నేను అతన్ని ఎప్పటి నుంచి నేను ఫాలో అవ్వను. ఆ తింగరి మాటలు, ఆ బూతు మాటలు, అదేంటది ఆ కాక్రోచెస్, ఆ పాములు తినడం, అవన్నీ నా వల్ల కాదు, నేను చూడను కూడా. ఈ కంటెంట్లో నిజం ఉందా లేదా, నిజంగా పోలీసులు ఇప్పుడు అన్వేష్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇవ్వడమా, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారనే ఆ కాంటెంట్ కోసం మాత్రమే నేను అన్వేష్ వీడియోలు చూస్తాను. 70% ఆఫ్ ద కాంటెంట్ ఆర్ ట్రూ, బట్ 30% ఆఫ్ హిస్ లాంగ్వేజ్ ఆ కాంటెంట్ ట్రూ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యాడ్కి ముందు ఒక ప్రమోట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేస్తారు, దానివల్ల వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చారా లేదనేది అబద్ధం. ₹1,000 ఇచ్చి ఉండొచ్చు, 10,000 ఇచ్చి ఉండొచ్చు, 20,000 ఇచ్చి ఉండొచ్చు, ₹1,00,000 పైన ఇచ్చి ఉండొచ్చు, 50 లక్షలు కూడా ఇచ్చి ఉండొచ్చు, బేస్డ్ ఆన్ దేర్ ఫెమిలారిటీ అండ్ వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇతను 200 కోట్లు సంపాదించేసింది సిరి హనుమంతు, టేస్టీ తేజ 500 కోట్లు సంపాదించేశాడు అనేది వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు మీ దగ్గర ఉంటే మీరు చూపించవచ్చు. అందుకే నేను చెప్పింది 70% ది ప్రమోటెడ్ ఇస్ నిజం. ఇంత డబ్బు వచ్చిందా లేదనేది పక్కన పెడదాం. దాని కోవలోకి నిన్న ఇంకొక ఆనిముత్యాలను తీసుకొచ్చాడు. అసలు అద్భుతమైన ఆనిముత్యాలు వాళ్ళిద్దరు, దీప్తి సునైనా అండ్ షణ్ముఖ్ జశ్వంత్. వీళ్ళిద్దరూ 200 కుటుంబాల ప్రాణాలు తీసుకున్నారండి అని చెప్పి ఆ కుటుంబాల లిస్ట్ ప్లస్ ఆ వీడియోలో ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కూడా మాట్లాడిపించాడు అనమాట. సో ఇలా బయట పెడుతూ అసలు హల్చల్ లేడీ అఘోరి, నేను అసలు దేవుడి బిడ్డని, నేను అమ్మవారి బిడ్డని, శివుడి ధ్యానం చేసుకుంటాను, అసలు నా ఒళ్ళంతా శివుడి భస్వము శవాల బూడిద అని అనుకున్న ఆమె యూట్యూబ్లో ఒక ఛానల్ ఉందో తెలుసా అండి? ఆమె యూట్యూబ్ ఛానల్లో 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి ముందు ఆమె అఘోరి కాకముందు ఆమె మాధురి దీక్షిత్ చోలేకే పీచే క్యా హే సాంగ్కి డాన్స్ వేసింది. ఆ వీడియో ఉంది. ఆ వీడియోతో పాటు మొన్ననే అఘోరి అయ్యాక ఢిల్లీలో కబడ్డీ జరుగుతుంది కదా, ప్రో కబడ్డీ యాప్, దానికి సంబంధించిన ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు మేడం లేడీ అఘోరి. ఇంకా ఆమెను పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఆమెను కాపాడాలనుకుంటున్న జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారనమాట. సో అన్వేష్ ఆ వీడియో బయట పెట్టి, ఇదిగోండి బెట్టింగ్ రాని లేడీ అఘోరి, ఆ పిల్లని కూడా బెట్టింగ్లో పెట్టి ఎక్కడైనా అమ్మేస్తుందేమో ఆ వర్షిణిని, తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి. కానీ ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు కదా వర్షిణి గారు. అంతే కదండి, దాన్ని వశీకరణం అంటారు. అన్నంలోనే ఏదో ముద్దలో జ్యూసో ఉంటుంది, అది కలిపి తినిపించేస్తారు. 12 ఏళ్ళు 13 ఏళ్ళ దాకా కడుపులోనే ఉంటుంది అది కరిగిపోయేంత వరకు. దానికి విరుడు మందు ఉండదు. కానీ దానివల్ల ఆరోగ్యం పాడవదా? ఏం పాడవదు. మనం చెప్పిందే వింటారు, మనం చెప్పిందే ఆలకిస్తారు. మనం కూర్చోమంటారు, లేమంటారు. ఆరోగ్యం ఏం పాడవదు. అది కరిగి దాని స్వతహాగానే ఇదే పోవాలి అని చాలామంది ఎక్కడో విన్నాను నేను. అలా వశీకరణం చేసి ఆ శ్రీవష్ణిని తీసుకొస్తుంది. సో ఈ బెట్టింగ్ రాని భాగవతాలు మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ కొంచెం తీసుకొని ఆమె విగ్గు పెట్టుకుందండి. అది కొప్పు కాదు, అది విగ్. ఆ విగ్గుని పీకి ఆ వర్షిణిని వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్తే ఆ లేడీ అఘోరి అని పేరు తీసేసి బెట్టింగ్ రాని అని పెట్టుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.